ఎందుకంటే ఒక చోట 10 సంవత్సరాలు పరిచయం చేయడం అనేది అంత సాధారణమైన విషయం కాదు. కనుక మరి అంత గొప్ప దైవజనులకి జీవిత భాగస్వామిగా ఉండి దేవుని సేవ పరిచర్యలో సహకరించినటువంటి తల్లి గారు కవితమ్మ గారు, మరి వారి కుటుంబ సభ్యులు మరి దినాన తల్లి గారిని జ్ఞాపకం చేసుకోవడానికి సంవత్సరికం. మరి లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు 21st నేను వచ్చాను. మే 21st ఫస్ట్ ట్రయల్ మెసేజ్ ఇచ్చినప్పుడు విన్నప్పుడు తర్వాత 28 సెకండ్ సందీప్ గారు సాక్ష్యం చెప్పారు. ఇలా తల్లి గారి గురించి మా అమ్మగారు 16వ తారీఖున గురించారు అని. అప్పుడు నేను విన్నాను. 10 సంవత్సరాల దేవుని పరిచర్యలో ఇదే సంఘంలో 20 భార్య భర్తలు వారు శక్తివంచన లేకుండా చేసినటువంటి పరిచర్యను జ్ఞాపకం చేసుకొని మరి దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి ఆధిక్యతను మనమైతే అంచలేము. ఏ ఆధిక్యత దేవుడు ఇచ్చాడు అనేది పర్టికులర్గా మనమైతే చెప్పలేము. కానీ దేవుని బిడ్డలుగా ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకించి కొన్ని విషయాలు మీ ముందు వచ్చడానికి ఇష్టపడుతూ ఉన్నాను. సర్వసాధారణంగా జ్ఞాపకార్థం అనేటప్పటికీ మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగాలు కొన్ని ఉన్నాయి. ఎవరు అడిగినా ఏం చెప్తారనంటే నీతిమంతులని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నా వెనక పుట్టిస్తుంది 116వ కీర్తన భాగంలో 15వ వచనంలో ఉండే యెహోవా భక్తుల మరణం ఆయనకి విలువైనది. అంటే దేవుని బిడ్డలుగా యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్మినటువంటి బిడ్డలుగా మన జీవితాలలో మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే దేవుడిని నమ్మడం ద్వారా మనకు వచ్చే ప్రయోజనం ఏంటి అని అంటే కొన్ని లేఖన భాగాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ పక్కన పెడితే భక్తుడైనటువంటి మోషే గారు ఈ 91వ కీర్తన భాగాన్ని మోషే గారు రాస్తూ తన జీవితంలో దేవుని సన్నిధిలో ఎలాంటి భక్తిని అవలంబించాడో, లేదంటే దేవుడు ఏదైతే తనకి ఇవ్వాలనుకుంటూ ఉన్నాడో వాటిని బట్టి కొన్ని విషయాలు మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు. సాధ్యమైనంత తొందరగా నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, ఇక్కడ 90వ కీర్తన భాగం 10వ వచనంలో అంటాడు, నా ఆయుష్కాలము 75 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అగును, ఆయనను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. చాలండి. ఇక్కడ ఏమంటాడంటే కింద వచనంలో చదివితే అది త్వరగా గతి ఏం చేస్తాం, ఎగిరిపోతాం. మోషే గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, అవి త్వరగా గతించిపోతాయి. ఏంటి త్వరగా గతించిపోతాయి? 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, లేదా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే మోషే గారు అంటారు ఇక్కడ 70 సంవత్సరాలు కావచ్చు, లేదా 10 సంవత్సరాలు కావచ్చు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే నెలల పిల్లలు కూడా కొంతమంది తల్లి గర్భంలోనే చనిపోతూ ఉన్నారు. దాన్ని ఎవరు కూడా క్యాచ్ చేయలేము. అంటే ఒక మనుషుడు ఎప్పుడు ఎన్ని దినాలు బ్రతుకుతాడు అని గ్యారంటీ ఇవ్వలేము. అయితే మోసేకు ఉన్నటువంటి ఆన్సర్ ఏంటంటే, అయ్యా ఒకవేళ మేబీ ఇన్ని సంవత్సరాలు ఆయుష్ ఉండొచ్చేమో, 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు బ్రతికుండొచ్చేమో, కానీ అది కూడా కన్ఫర్మ్గా చెప్పలేను. అన్ని సంవత్సరాలు కూడా ఎలా ఉంటుందంటే ఆయాసము, దుఃఖము, ప్రయాసే. అయితే మోసేకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ అంటే ఆ కింద వచ్చిన వాళ్ళు చెప్తారు చూడండి, అవి త్వరగా గతించును. అంటే ఏమి త్వరగా గతించంటే 1 రోజు 2 రోజులు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు త్వరగా గతించిపోతాయి. అయితే ఆ తర్వాత మేము ఏమవుతుందో తెలుసండి, ఎగిరిపోతాం. ఎక్కడికి ఎగిరిపోతాం? ఖచ్చితంగా. అంటే ఇక్కడ మోసేకు నిరీక్షణ ఏంటి? మోసేకున్నటువంటి నిరీక్షణ మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అడిగాం అనుకోండి, అయ్యా ఆ చిన్నతనంలో బాగుండేది, చక్కగా ఆ బాల్య దినాలు బాగుండేవి, మరలా మాకు అలాంటి దినాలు ఇవ్వవా అని ఒకవేళ దేవుడిని అడిగితే మరలా నేను ఆ దినాలను తిరిగి నీకు ఇవ్వలేను అనేటువంటి ఆన్సరే దేవుడు ఇస్తాడు. చూడండి, ఇక్కడ ఒక వాక్య భాగాన్ని జ్ఞాపకం చేస్తాను. 89వ కీర్తన భాగము 47వ చరణం చదవండి. 89వ కీర్తన భాగము 47వ చరణంలో చదువుతాం. చదవండి. నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకును, ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ ఏం చేశాడంటే దేవుడు ఏం చేశాడంటే నరుల్ని. ఆ ముందు మాట చూడండి, ఎంత వ్యర్థముగా. అంటే నా ఆయుష్కాలము అంటాడు, నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకున్నాము. నా ఆయుష్కాలం ఎంత కొద్ది, జాగ్రత్తగా గమనించండి ఆ మాట మీరు పర్టికులర్. నా ఆయుష్కాలము ఎవరికి వారు అడుగుతాం, నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో
జ్ఞాపకం చేసుకోను అని అంటే మోసే అంటాడు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉండొచ్చు అని మోసే గారు అంటూ ఉంటే ఇక్కడేమో దైవజనుడు అంటాడు, అయ్యా నా ఆయుష్కాలం చాలా కొద్దిదయ్యా, కానీ దినాలు ఏమవుతూ ఉన్నాయి, తరిగిపోతూ ఉన్నాయి, ఆ దినాలు తరిగిపోతున్నాయి. అయితే నేను దేవుడి సన్నిధికి ఎగిరిపోయేటువంటి సమయం వచ్చినప్పుడు నా ఆయుష్కాలం నాకు జ్ఞాపకం వస్తూ ఉంది, నేను గుర్తు చేసుకుంటూ ఉన్నాను ఎంత కొద్దిదో అని ఆలోచన చేస్తే ఇక్కడ యోబు భక్తుడు కూడా 14వ అధ్యాయము మొదటి వచనం అంటాడు. యోబు గ్రంథం 14వ అధ్యాయము మొదటి వచనం చదవండి. యోబు గ్రంథము, స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు మిక్కిలి బాధనందును పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, వాడు నిలువకపోరిపోవును. హల్లెలూయా. ఏం చేస్తాడంటే మిక్కిలి బాధనందును అంటే మనకున్నటువంటి దినాలన్నీ కూడా మిక్కిలి బాధనందును అనేటువంటి విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అంటే అట్లా మోషే గారు అంటారు, అయ్యా నీ సన్నిధిలో నా ఆయుష్కాలం అసలు కనబడలేదయ్యా. ఎలా ఉంటుందంటే కళ్ళు మూసి తెరిచేలోపు అవి ఏమవుతూ ఉన్నాయి, ఆవిరైపోతూ ఉన్నాయి. అసలు నా దినాలు అంటే నేను బ్రతుకున్న దినాలు ఎలా గడిచిపోతూ ఉన్నాయి, ఆవిరిలా ఎగిరిపోతున్నాయి. కానీ అవి కూడా అవి చాలా విచారకరమైనటువంటి దినాలు, బాధకరమైనటువంటి దినాలు అని చెబుతూ కొన్ని విషయాల్లో మోసే దేవుడి సన్నిధిలో తన మనసులో ఉన్నటువంటి వేదన ఏమిటో చెప్పుకుంటూ ఉన్నాడు. అంటే నాకున్న సంవత్సరాలు ఇన్నేనా, నాకున్న దినాలు ఇన్నేనా, అసలు ఏంటి నా పరిస్థితి అని మాట్లాడుతూ తన హృదయ వేదన ఎలా తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి 39వ కీర్తన భాగము 4-5 చరణాలు చదివితే అక్కడ బయటపడుతూ ఉన్నాడు. చూడండి 39వ కీర్తన భాగము 4-5 చరణాలు. యెహోవా నా అంతం ఎట్లుండేది, నా దినముల ప్రమాణం ఎంత అయినది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. ఇదనమాట మోషే గారు దేవుడితో చెప్పాలనుకున్నది తన హృదయంలో. అంటే సంకోచిస్తూ అంటే ఇండైరెక్ట్గా దేవుడికి ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే, అయ్యా నా దినముల పరిణామం ఎంతో నేను తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాను. నేను అనుకున్నాను 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అనుకున్నాను. అంటే అందులో కూడా బాధ, దుఃఖము, వేదన ఉంది. అయితే నేను ఏం అడగాలనుకుంటున్నానంటే డైరెక్ట్గా నిన్ను అడగలేను కదయ్యా, అందుకని నేను ఏం తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాను, నీ సన్నిధిలో నా ఆయుష్కాలం ఎంతో తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాను, తర్వాత నా దినముల పరిణామం ఎంతో అది నేను తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాను అని ఇక్కడ 5వ చరణంలో నా దినముల పరిమాణము నీవు వ్యక్తులంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము ఎలా ఉందటండి అస్సలు కనబడలేదయ్యా. పొయ్యి మీద నుంచి వచ్చిన ఆవిరి వలె మాయమైపోయిందయ్యా. మోతీగానే తెప్పల్లో ఆవిరి వచ్చిన ఏమవుద్ది, మరలా చూద్దామంటే కనబడుతుందా, కనిపిస్తుంది. అయ్యా వ్యక్తుడంతగా చేస్తున్నావు, నా దినముల యొక్క పరిణామం చాలా తక్కువగా చేస్తున్నావు అని అంటారు. చూడండి కొంతమంది నాకు దగ్గరకు ఒక ఆయన వచ్చాడు, ఒక ఆయన నా దగ్గరకు వచ్చి పాస్టర్ గారు అండి షుగర్ బాగా ఎక్కువైపోయింది ప్రార్థన చేయండి అన్నాడు. నేను అన్నాను, సార్ మీరు అంటే షుగర్ టీలో తగ్గించారా, స్వీట్ టెన్లో, ఆ తర్వాత బీపీ కూడా ఉందంటే సాల్ట్ తగ్గించారంటే చచ్చిపోతాను కానీ సాల్ట్ లేకుండా నేను తినలేనండి అన్నాడు. అంటే ఇతను ఏం చేయాలంట అంటే చచ్చిపోతాడు కానీ ఏం తగ్గించలేడు, ఉప్పు తినలేడు, ఉప్పు తినకుండా ఉండలేడు, ఆ తర్వాత షుగర్ లేకుండా టీయా తాగలేడు. ఇప్పుడు బీపీ షుగర్ ఎలా తగ్గుతుంది, అది తగ్గడానికి అవకాశము లేదు. అంటే ఇక్కడ మోసే ఏం చేయాలనుకుంటూ ఉన్నాడు అని అంటే తన దినముల పరిణామం పెంచుకోవాలనుకుంటూ ఉన్నాడు. దానికి అనుకూలంగా తన జీవితాన్ని ఎలా కట్టుకోవాలో ఉదయకాల సమయంలో మనం నేర్చుకున్నాం. చూడండి బైబిల్ గ్రంథంలో మరణాన్ని చూడకుండా, మరణం జోలికి వెళ్లకుండా ఉండేటువంటి వ్యక్తి ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు అని లేఖన భాగాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ఇలా ప్రార్థన చేశారా, అయ్యా నేను ఎన్ని రోజులు బ్రతుకుతానో నాకు తెలియజేయ ప్రభువా, అసలు నా దినముల పరిణామం ఎంతో నేను తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాను అని ఎప్పుడైనా ప్రార్థన చేస్తాను. ఇప్పుడు కూడా అంటే మరణం అనగానే ఆటోమేటిక్గా వెన్నులో వణుకు వచ్చేస్తుంది. మరణం అంటేనే భయము, ఇంకా దాని గురించి అసలు ప్రార్థన చేయడానికి కూడా ఇష్టపడము. అంటే మోసే అడుగుతాడు, నా దినముల పరిణామం ఎంతో నేను తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాను అయ్యా, అది కూడా నా కళ్ళు ఎలా అయిపోతూ ఉన్నాయి, ఆగుబడి అయిపోతూ ఉన్నాయి. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తన జీవితంలో పర్టికులర్గా మన జీవితంలో మరణాన్ని తేలిగ్గా తీసుకొని ఒకప్పుడు బాగా బ్రతికిన వారు, బాగా దేవుని సన్నిధిలో ఉన్నవారు వారి జీవితాలు ఎలా కోల్పోయారు తెలుసండి. అసలు జల్లుడు పెట్టి వెతుకుదామన్నా, భూతత్వం పెట్టి వెతుకుదామన్నా ఆ చరిత్రుడు ఎక్కడ కూడా వారి జీవితాలు భయంకరమైనటువంటి సాక్ష్యాలే ఉన్నాయి తప్ప అంత మంచి సాక్ష్యాలు లేవు. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసు
సంసోన్ అనేటువంటి న్యాయాధిపతి ఉన్నాడు. 16వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయంలో సంసోను ఇజ్రాయెల్ ప్రజలకి దాదాపుగా ఎన్ని సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు? 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా పనిచేశాడు. 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఫిలిష్తీయులు సంసోను పేరు వినగానే ఆయనను చూడగానే భయపడేవారు. ఆయన చాలా భయంకరంగా ఉన్నాడు. అంటే ఫిలిష్తీయుల జీవితాల్లో సంసోను పేరు వినగానే భయపడేవారు. ఎందుకు భయపడేవారు అంటే పచ్చి దవడ ఎముకు, గాడిద దవడ ఎముకు తీసుకుని ఎంతమంది చెప్పేశాడట? 1000 మంది చెప్పేశాడు. సింహం తన మీదకి వచ్చినప్పుడు ఏదో మేక పిల్లని చీల్చినట్టుగా లేదా కోడి పిల్లని చీల్చినట్టుగా సింహాన్ని 2గా చీల్చి పక్కన పడేశాడు. అంత మాత్రమే కాదు. తన జీవితంలో మరి ఈ ఫిలిష్తీయులు వారి మీదకి వచ్చినప్పుడు సంసోను పేరు వింటే చాలు గడగడగడలాడుతూ వచ్చేసేవాడు. అంత భయంకరమైనటువంటి వ్యక్తిగా ఇతను ఉన్నాడు. మరి ఇక్కడ చూసినట్లయితే 20 సంవత్సరాలు ఫిలిష్తీయులకి న్యాయాధిపతిగా, అంటే ఇజ్రాయెల్ న్యాయాధిపతిగా ఉన్నాడు. ఫిలిష్తీయులకి భయాన్ని పుట్టించేటువంటి నాయకుడిగా ఉన్నాడు. చివరికి తన మరణం ఎలా వచ్చిందనంటే, చివరికి మరి దావీదు గుడి దగ్గర తనను బంధించేశాడు. బంధించిన తర్వాత వాళ్ళందరూ నవ్వుతూ ఉన్నారు. రే ఇతను మనల్ని భయపెట్టినవాడు, అలాగే భయపడుతూ అంటే ఎగతాలు చేస్తూ ఉంటే ఏడుస్తూ ఉన్నాడట. గానుగు దగ్గర నిలబడి అంత బలిష్ఠుడు, 1000 మందికి చెప్పినవాడు, అంటే నక్కలన్నిటిని తోకలు పట్టుకుని కట్టినవాడు, ఆ తర్వాత సింహాన్ని 2గా చీల్చేసిన వాడు, ఇంత బలిష్ఠుడు ఒకరోజు ఆ దావీదు గుడి దగ్గర 2 స్తంభాల మధ్యలో అక్కడ తీసుకొచ్చి చెరసాల్లో ఉన్నవాడిని తీసుకొచ్చి స్తంభం దగ్గర కట్టేశారు. అక్కడ కట్టగానే అంటూ ఉన్నాడు, అక్కడ ఒక పనుడు ఉంటే నన్ను కొంచెం తీసుకెళ్ళి కొంచెం ఆ సెంటర్ పాయింట్ తీసుకెళ్ళి నిలబెట్టు అన్నాడు. ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు? అసలు నేను ఎవరిని, నేనేంటి, అసలు నా సాక్ష్యం ఏంటి, నేనేంటి? 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా పనిచేసి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి గొప్ప వ్యక్తిని కదా, నేనేంటి అసలు, నా బ్రతికేది, అసలు నా మరణం ఎంత భయంకరంగా ఉంటుందా? కళ్ళు పొడిచేశారు. గుడ్డోడుగా తడుగులాడుతూ ఏడుస్తూ ఉన్నాడు. ఆ గానుగ దగ్గర నుండి ఏడుస్తూ అంటున్నాడు. తనలో తను ఏం మాట్లాడుకుంటున్నాడంటే, ఇదా అంటే నా యొక్క ముగింపు ఇంత భయంకరంగా ఉంటుందా? ఒక వ్యక్తి యొక్క జీవితంలో ప్రారంభం ముఖ్యం కాదు, కానీ ముగింపు అనేది చాలా ముఖ్యం. కొంతమంది ఏం చేస్తామంటే ప్రారంభించేటప్పుడు భక్తి జీవితంలో కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా చాలా ఘనంగా ప్రారంభిస్తాం. కానీ ముగింపు ఎలా ఉంటుందంటే, సంసోను తన జీవితాన్ని ఒక మాటలో చెప్పాలంటే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు అని మనం అతనికి చెప్పొచ్చు. అంటే ఇప్పుడు సంసోను మంచి సాక్ష్యం కలిగిన న్యాయాధిపతి అని అనుకుందాం. ఆ ప్రారంభంలో అలాంటి వ్యక్తి చివరికి వచ్చేటప్పటికి ఎలాంటి మరణాన్ని పొందినంటే అంతటి తనే చచ్చిపోయినట్లుగా చూడగలుగుతున్నాం. ఇప్పుడు దావీదు గారికి ఆ మాట గుర్తొచ్చింది. ఏ మాట గుర్తొచ్చింది? బలమైనటువంటి సంసోను, 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా చేసినటువంటి సంసోను అంటే తన మరణాన్ని తనే కొని తెచ్చుకున్నాడు, తన ప్రాణాన్ని తనే పోగొట్టుకున్నాడు అనే మాట ఎవరు గుర్తొచ్చింది? దావీదు గారికి గుర్తొచ్చింది. గుర్తు రాగి అంటాడు, అయ్యా నా మరణము ఏమంటాడు? ఇప్పుడు నా మరణము ఎలా ఉంటుంది, అసలు నా యొక్క ముగింపు ఎలా ఉంటుందయ్యా, నా ముగింపు ఎంత భయంకరంగా ఉంటుందా అని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎన్నో కీర్తన భాగం 39వ కీర్తన భాగంలో 4-5 చరణాలు చదివితే అక్కడ దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. చదవండి. ఇప్పుడు ఏమంటున్నాడు? యెహోవా నా దినముల ప్రమాణము ఎంత అయినది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనది నేను తెలుసుకొని కూర్చున్నాను. చేసి ఉన్నావు నీ సన్నిధిని చాలు. ఏమంటాడంట? అయ్యా నా అంతము ఎట్లుండునో, అంటే నా ముగింపు ఎలా ఉండునో నా ముందు కలిగి ఉన్నాడు. ఎవరైనా సంసోను గారిని జ్ఞాపకం చేసుకున్నాను. మీకు తెలుసా, భక్తుడైనటువంటి దావీదు దగ్గర ప్రధానంగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన పేరు అహితోపేలు అనేటువంటి వ్యక్తి ఉండేవాడు. దావీదు దగ్గర పనిచేస్తూ ఒకరోజు సడన్గా ఇంటికి వెళ్ళి ఊరేసుకొని చచ్చిపోయాడట. ఎవరండి? దావీదు దగ్గర పనిచేసినటువంటి ప్రధాని. ఎంత అంటే ఆ రాజ్యంలో చాలా ప్రధాని. అలాంటి వ్యక్తి, అహితోపేలు అనేటువంటి వ్యక్తి తనంతట తన ఇంటికి వెళ్ళి ఊరేసుకొని చచ్చిపోయాడట. అంటే తన మరణం ఎలా వస్తుందో, అసలు ఎందుకు చనిపోయాడు కూడా మనకు తెలియదు. మీకు తెలుసా, కోడెల వరప్రసాద్ గారు అంటే ఆయన ఉండేవారు. ఏమండి, ఎప్పుడైనా విన్నారా పేరు? ఆయన పేరు ఏంటంటే కోడెల శివప్రసాద్ గారు అని. మనం ఆంధ్ర విడిపోయిన తర్వాత, తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత మన ఆంధ్ర క్యాబినెట్లో అంటే మనకి మొట్టమొదటి క్యాబినెట్ స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి. చాలా మంచి నాయకుడు, మంచి పేరు గాంచాడు, చాలా చక్కటి సుపరిపాలన అందించాడు. స్పీకర్గా చాలా చట్టసభల్లో ఉన్నాడు. ఇవన్నీ చేసిన వ్యక్తి ఒకరోజు సడన్గా వాళ్ళ ఇంటి దగ్గర ఊరేసుకొని చచ్చిపోయాడట.
అంటే మరణం ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. అంటే కొంతమంది మరణము శ్రేష్టమైనటువంటి మరణం గురించి పోరాడేవారు ఉన్నారు. అదే దావీదు అడుగుతుంది, అయ్యా నా మరణము, నా ముగింపు ఎలా ఉంటుంది? అటు సంసోను వలె ఉంటుందా, లేదంటే అహితోఫెలు వలె ఉంటుందా? ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, ఈ ముగ్గురులో ఎవరిలాంటి మరణాన్ని కోరుకుంటూ ఉన్నారు? సంసోనులో చనిపోతానంటున్నారు. అంటే ప్రారంభం బాగుంది భక్తి, ముగింపులో ఎలాంటి ముగింపు? శివప్రసాద్ గారి లాగా, లేదంటే అహితోఫెలు గారి లాగా, లేదంటే సంసోను లాంటి భక్తిని చేస్తూ ఉన్నామా? అంటే మన భక్తి జీవితము ప్రారంభంలో బాగానే ఉంది. ఇప్పుడు దావీదు అంటాడు, అయ్యా నా మరణము, నా అంతం ఎట్లుండునో, అంటే నా ముగింపు ఎలా ఉంటుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు నా దినముల పరిణామము ఎంత ఎప్పుడు నా ముగింపు అనేది ఎలా ఉంటుంది? 70 సంవత్సరాలు 80 సంవత్సరాలని మోసే గారు అంటున్నారు. కరెక్టే. ఇప్పుడు మోసే గారు కూడా అడుగుతున్నారు, అయ్యా నా ముగింపు ఎలా ఉంటుంది అని. అంటే ఇక్కడ కొంతమంది కోరి దరిద్రాన్ని తెచ్చుకుంటారు. కోరి అంటే దేవుడు అంటాడు, మనకిచ్చిన ఆయుష్ను మధ్యలోనే మనంతటా మనమే ముగించేసుకుంటాం. ఉందా వాక్య భాగం చూడండి, యోగ గ్రంథంలో చదవండి వాక్య భాగం. ప్రసంగి గ్రంథం అనుకుంటాను. యోగ గ్రంథము 14 చదివాం కదండి. మిక్కిలి బాధ నొందెను అని చదువుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ చదవండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనము. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం. చూచి తిని నీతిని అనుసరించి దుర్మార్గులైండి చూడరా మాట జాగ్రత్త. బుద్ధిహీనుడిగా తిరగవద్దు, నీ కాలం కంటే ముందుగా నీ వేళ. దేవుడు నీకు ఒక సమయాన్ని ఇచ్చాడు. దేవుడు నీకు కొంత సమయం ఇచ్చిన తర్వాత, అంటే ఆ సమయాన్ని బుద్ధిహీనుల వలె కొంతమంది ఏం చేస్తున్నారంటే తమ ప్రాణాలను, ఎవరి పేరు చెప్పాను? ఒకటి సంసోను గారు తనంతట తనే చచ్చిపోయాడు. రెండవది అహితోఫెలు తనంతట తనే చచ్చిపోయాడు. అంటే దేవుడు ఇచ్చిన దానికంటే వారు ఏం చేస్తారు? ముందుగానే తన జీవితాలని ముగించారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఆయన పేరు చెప్పాను, ఎవరు? శేఖర్ గారు, ఎవరు? కోడెల శివప్రసాద్ గారు ముందుగానే చనిపోయారు. అంటే కొంతమంది కొన్ని విషయాలను తట్టుకోలేక వారి జీవితాలను ముగించేస్తూ ఉన్నారు. కానీ మోసే గారు ఏమని అడుగుతున్నారంటే, అయ్యా నేను ఎన్ని రోజులు బ్రతుకుతాను, అయితే నా అంతం ఎట్లుండును, నా దినముల పరిణామం ఎలా ఉంటుంది, నా ముగింపు ఎలా ఉంటుంది? ఈరోజు మనము దేవుని సన్నిధానంలో కొన్ని సందర్భాల్లో ఇలాంటి సహవాసాల్లో కూర్చున్నప్పుడు మన దినముల పరిణామం గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉన్నామా? అయ్యా ఎలా ఉంది? కొంతమంది కోరి చిన్న సమస్య వస్తే చాలు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతారు. కొంతమంది అన్నీ తెలిసి కూడా, మీకు తెలుసు టీవీలో కొన్ని యాడ్స్ ఇస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఒక ఆయన వచ్చారు నా దగ్గరికి, వచ్చి అన్నాడు. ఆయన ఏమన్నాడు కూడా నాకు అర్థం అవ్వలేదు. ఏదో మొత్తానికి చేతులు జోడించాడు కాబట్టి ఏదో ప్రైజ్ లాంటి చెప్పుకుంటాడని నేను కూడా ప్రైజ్ లాంటి అన్నాను. వాళ్ళ ఆవిడ ఆయనతో ఒకటి వచ్చింది, వచ్చి నమస్తే అండి అంతే. ఏమమ్మా ఏం జరిగింది అంటే, ఇలా క్లాత్ కట్టుకొని వచ్చాడు అతను, టవల్ కట్టుకొని వస్తే ప్రార్థన చేయండి అని చెప్పింది ఆవిడ. ప్రార్థన చేయండి అంటే సరే అని చెప్పేసి అంటే నిలబడాలంటే ఆ టవల్ ఇలా తీయగానే ఇదంతా కూడా మొత్తం తినేసింది. ఇదంతా పెద్ద గడ్డలు కట్టేసి సీఎం కారుతూ ఉంది. ఇదంతా కూడా ఓపెన్ అయిపోయింది, కంప్లీట్గా ఓపెన్ అయిపోయింది. దుర్వాసన వస్తూ ఉంది, చాలా భయంకరంగా ఉంది. ఆ వారంలో ఆపరేషన్ చేస్తానన్నారట వైద్యులు. అయితే ఆవిడ అంది, అయ్యా ఈ పనికిమాలోడు, తన భార్య చెప్పిన సాక్ష్యం, ఈ పనికిమాలోడు అర్థమైన గట్టి నవ్వుతుందయ్యా, మొత్తం ఇదంతా కూడా తినేసింది, కాబట్టి ప్రార్థన చేయండి, వీటికి ఏదైనా అయితే పిల్లలు అనాథలు అయిపోతారు అని చెప్పింది. ఆయన ఏమంటాడు తెలుసండి, ఇది తినకుండా ఉండేటట్టు ప్రార్థన చేయండి అంటున్నాడు. తినకూడదు ఎవరి చేతుల్లో ఉంది అంటే అప్పటికి కూడా ఆపరేషన్ అవుతుంది, బ్రతుకుతాడు అని చెప్పినప్పుడు కూడా ఆయన ఏమన్నట్టు తెలుసా? తినకుండా ఉండేలాగా నేను ప్రార్థన చేయాలట. అంటే మానేస్తానంటే నాకు ఆరోగ్యం వచ్చేలా ప్రార్థన చేయండి అనలేదు. అంటే కోరి ఎవరు ఏం తెచ్చుకుంటూ ఉన్నారు? ఇప్పుడు పనికి వాళ్ళని అంతా అర్థమైంది. ఇప్పుడు కొంతమంది నవ్వుతూ ఉంటారు, లేదా స్మోకింగ్ అనో డ్రింకింగ్ అనో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు దాని దరిద్రం, ఇప్పుడు మనం ప్రసంగిలో చదువుకున్నాం, దేవుడు ఏమంటాడు? నేను ఇచ్చిన దినాల కంటే ముందుగా నువ్వేం చేస్తూ ఉన్నావు, నీ అంతా నువ్వే అంటే నీ లైఫ్ నువ్వు డిసైడ్ చేసుకుంటున్నావు. కాబట్టి నీ అంతం ఎట్లుంటుంది? ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు అయ్యా నా అంతం ఏంటి, నా ముగింపు ఏంటి అని ఎప్పుడైనా అడిగావా? ఎందుకంటే ధైర్యం చాలదు.
మోషే అడుగుతున్నాడు, నా అంతం ఎట్లుండనయ్యా, నా ముగింపు ఎలా ఉంటుంది అని. అంటే ఈరోజు చాలామంది వారి జీవితాలను వారి అర్ధాంతరంగా ముగించుకుంటూ ఉన్నారు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. అందుకని దేవుని బిడ్డలుగా మనం దేవుని సన్నిధానంలో ఎలా ఉండాలి అని అంటే, మన ఆయుస్సు త్వరగా 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 ఎత్తించిపోతూ ఉంది. అసలు కలుగు తెరిసేలోపు అలా అలా ఎగిరిపోతూ ఉంటుందండి. అందుకనే మోషే గారు అంటారు, త్వర త్వరగా నా దినములు ఆవరైపోతూ ఉన్నాయా, కాబట్టి నా ఆయుష్ కాలం గురించి నేను సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి తిమోతి రాసిన పత్రిక 6:18 అంటాడు, వాస్తవమైనటువంటి జీవం కొరకు ప్రయాసపడేటువంటి బిడ్డలుగా మన దేవుని సన్నిధిలో ఉంటాం. 6:18 చదివితే 6:18 చదివితే వాస్తవమైన జీవము రాబో కాలమునకు మంచి పునాది వేసుకొని చాలండి. హల్లెలూయా. అంటే వాస్తవమైనటువంటి జీవములు పెరిగారు. మోసే గారు వాస్తవమైన జీవంలో నిలబడ్డాడు. ఈరోజు కొన్ని పేర్లు, సంసోను గారు, అహీతోపెలు కానీ, కొంతమంది పేర్లు, ఫర్ ఎగ్జాంపుల్ మనము కానీ ఏ జీవంలో ఉన్నాము, వాస్తవమైన జీవంలో ఉండేటువంటి పరిస్థితులు ఏంటంటే, ఇక్కడ అంటాడు త్వర త్వరగా ఎగిరిపోతాం. ఎక్కడికి ఎగిరిపోతావు? మనం అడిగామనుకున్న మోసే గారు అసలు ఎవరు ఎగురుతారయ్యా అని అంటే, ఎవరు ఎగిరిపోతారు అంటే యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది అంటే, పక్షిరాజు వలె ఏం చేస్తారట? పక్షిరాజు వలె 40:31 ఉంది. పక్షిరాజు వలె ఎగిరిపోతారు. ఎవరా పక్షిరాజు అని అంటే, మనందరికీ తెలుసు, పక్షిరాజుకి 45 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత గ్రద్దకి ఏసు కొద్దిగా ఎక్కువైన తర్వాత గోర్లన్నీ పెరిగిపోయి ముక్కు మందంగా వచ్చేసి అది ముక్కుతో పుడుచుకొని తిందామన్నా తినలేదు, గోళ్ళతో పట్టుకుందామన్నా ఇలా చుట్టుకుపోయి దానికి పట్టు దొరకదు. అప్పుడు ఈ 45 సంవత్సరాలు వచ్చిన తర్వాత తనని అనేక రకాలైన పక్షులు, కాకులు అనేక రకాలు పొడుచుకొని అంటే తన్నుతూ ఉంటాయి. కాబట్టి ముసలి దేవుడిగా మనం ఏం చేయలేదులే అని ఇప్పుడు అదేం చేస్తుందంటే, ఈ 45 సంవత్సరాల తర్వాత ఎత్తైనటువంటి పర్వతానికి వెళ్ళిపోతుంట. దూరంగా పైకి వెళ్ళిపోయి అక్కడ ఎత్తైనటువంటి పర్వతానికి ఎగిరిపోయి తనకున్నటువంటి ఆ ముసలితనం ఏదైతే ఉందో ఆ గోళ్ళన్నీ కూడా అంటే ముక్కు బండకేసి రుద్దుతుందట. బాగా రుద్ది రక్తం గారుతూ ఉంటుంది. ఆ ముక్కు అంతా ఊడిపోయిన తర్వాత నూతనంగా వచ్చిన ముక్కుతో గోళ్ళన్నీ కట్ చేస్తుందట. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పక్షిరాజు వలె తను ఏం చేస్తుందో రెక్కలు కట్టుకొని దూరంగా పైకి ఎగిరి వెళ్ళిపోతూ ఉంది. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము పైకి ఎగిరి వెళ్ళాలి. ఎక్కడికి పైకి ఎగిరి వెళ్ళాలి అంటే దేవుని సన్నిధానములకు ఆయన రాకడలో ఎగురు వెళ్ళిపోయేవారుగా ఉండాలి. అలా లేకుండా అంటే ఉండాలి అంటే ఇక్కడ ఏం చేయాలి? పక్షిరాజు వల్ల ఎగరాలంటే ఖచ్చితంగా నీ దినముల పరిణామం గురించి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసేవారు ఉండాలి. నీ అంతము అనగా ముగింపు ఎలా ఉందో ఖచ్చితంగా తెలుసుకునేవారిగా ఉండాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు అంటారు ఒక చోట, ఆయన ఏమంటాడంటే కొలసీ పత్రికలో, ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఏమంటుందంటే, నీ ప్రాచీన స్వభావం పాత స్థితిని వదిలిపెట్టగా ఈ ముక్కు మందమైపోయి గోర్లు పెద్దమైపోయిన తర్వాత లేదు నేను ఇలాగే పైకి ఎగురుతానంటే ఆ గ్రద్దకి పక్షిరాజు ఏమై ఉండేది? ఎగిరేది కాదు. ఎలా బతికేస్తానంటే అది పైకి ఎగిరేది కాదు. విశ్వాసులుగా మనం పైకి ఎగరాలి అని అంటే పాత స్వభావం చూడండి, ఏ గోర్లు పెరిగిపోయో, ముక్కు మందమైపోయో, భక్తులు సీనియారిటీ పెరిగో, ఇప్పుడు మనం ఏమవుతున్నాం అంటే ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టకుండా నవీన స్వభావమును ధరించుకోలేము అని అంటాడు. అందుకని పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రికలో మరొక చోట అంటాడు, అంటే మీరు పాపమును ఎదురించడంలో ఇంకా రక్తము కారినంతగా పోరాడలేదు. రక్తం కాలుతుంది కదా అని ఆ పక్షిరాజు బద్దకించి భయపడో లేదంటే అమ్మో నొప్పి కలుగుతుందో అని వదిలిస్తే నూతన స్వభావం తనకు వచ్చి ఉండేది కాదు. ఆ తర్వాత ఎత్తైనటువంటి శిఖరాలపైకి ఎగిరి వెళ్ళేది కాదు. దేవుని బిడ్డలుగా మన జీవితంలో కొన్ని ఒడిదొడుకులు, శ్రమలు, సమస్యలు, ఇబ్బందులు ఉంటాయి. అప్పుడు ఖచ్చితంగా ప్రాచీన స్వభావం దేవుని సన్నిధులు విడిచి దేవుని సముఖంలో నవీన స్వభావాన్ని ధరించుకునే వారిగా ఉండాలి. అందుకే మోసే గారి ఎగ్జాంపుల్, ఎందుకంటే మోసే గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆయన ఎగ్జాంపుల్ తీసుకున్నాం. చూడండి, మోసే గారు అడుగుతారు, అయ్యా నా అంతం ఎలా ఉంటుంది అంటే 80 సంవత్సరాలైనా అని అడిగిన మోసే అని ఇప్పుడు మనం పిలిచి అడిగాం అనుకోండి, మామూలుగా అనుకుందాం. ప్రాచీన స్వభావం మోసే ఎప్పుడు విడిచిపెట్టాడని ఒక ఆలోచన వస్తే మీరేమంటారు? మోసే గారి దగ్గరికి వెళ్ళి మరి ఇశ్రాయేలు ప్రజల విషయంలో తాను అంత సాత్వికుడుగా, దేవుడు అంటాడు భూమి మీద ఉన్న ప్రజలలో మోసే అంతటి సాత్వికుడు మరొకడు లేడని ఎవరు సాక్ష్యం ఇచ్చారు? దేవుడు. అంటే ఇప్పుడు మోసే గారు మామూలుగా మాట్లాడితే ఆ ఊరుకునే వ్యక్తి కాదు. ఏమండి, కోపం వస్తే పాపం తిట్టేసి ఒక దెబ్బ కొట్టేసి వదిలేసే అంటే అలాంటి మోసే కాదు. ఏం చేశాడు మోసే? ఒక్క గుద్ది ఇసుకలో కప్పెట్టేసేంత కోపం కలిగిన వాడు. అలాంటి మోసే
ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా మారాడు? సాత్వికుడు. 6 లక్షల మందిని నడిపిస్తూ పిల్లోడు వచ్చి అడిగినా, అయ్యా మాకు ఆహారం లేదంటే మన్నా గురించి ప్రార్థన చేశాడు, మాకు మాంసం కావాలంటే ఎక్కడా నీకు మాంసం అని చెప్పి కొట్టి చంపేశాడా? అడగలేదు, కొట్టలేదు. అంటే అంతటి కోపిస్తాడు. ఎలా మారిపోయాడు? సాత్వికుడిగా మారిపోయాడు. అంటే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాడు, పాత స్వభావాన్ని విడిచిపెట్టాడు. దేవుని సన్నిధిలో నవీన స్వభావాన్ని ధరించుకొని సాత్వికుడిగా దేవుని చేత పేరు పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అలాంటి చక్కటి అనుభూతిని తలపిదిన దేవుడు 40 సంవత్సరాలు మిద్యాన్ అరణ్యంలో దేవుడు మరి మోసేకి ఇప్పించినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా మనం మోసే చేతుల కర్ర గురించి మనం ఆలోచన చేద్దాం. కర్ర కింద పడిగా ఏమైపోయింది? మోసే వెంటనే ఇలా పట్టుకొని లేపగానే ఏమైంది? పాము, అంటే కర్రగా మారింది. తల ఎక్కడ ఉంది? ఇప్పుడు మోసే అరణ్యంలో నడిచేటప్పుడు ఆ కర్ర ఇలా కొట్టుకొని వెళ్తాడు కదా, ఇప్పుడు ఆ తల కింద ఉంది. ఇప్పుడు తల విరుచుతనం అనేది, ఆ గర్వం అనేది, అహంభావం అనేది ఇలా నడుచుకుని ఇలా పొడుచుకుంటూ నడుచుకుని వెళ్తూ ఉంటే ఆ తల ఏమవుతూ ఉంది? చితకొట్టబడుతూ ఉంది. అంటే మోసేకి తెలుసు నన్ను దేవుడు ఎక్కడ ఉంచాలో, ఏ స్థితిలో ఉంచాలో, ఎలా నల్లగొట్టాలో దేవుడికి తెలుసు. కాబట్టి ఆయన ముందు తోక జాడించకూడదు అని తన గర్వాన్ని, అహంభావాన్ని విడిచి, ఎందుకని 40 సంవత్సరాలు అక్కడ ఏం చేశాడు? తిప్పి 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 తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? నిలబెట్టాడు. మోసే జాగ్రత్త అన్నాడంటే, అవునయ్యా నాకు అర్థమైంది అని. ఇప్పుడు మోసే ప్రాచీన స్వభావం విడిచి దేవుని సన్నిధానంలో ఏ స్వభావం ధరించుకున్నాడు? నవీన స్వభావాన్ని ధరించుకొని వెళ్ళాడు. ఇంకా మోసే ఎలా మారాడో నేను చెప్తాను మీకు. చూడండి, యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు. ఇప్పుడు యాకోబు ఏం చేశాడంటే పిల్లలందరినీ పిలిచాడు. మరి నాన్న రండి ఆశీర్వదిస్తాను అన్నాడు. ఎలా ఆశీర్వదించాడు? ఎంతమందికి ఆశీర్వాదాలు ఇచ్చాడు? ఎంతమందికి శాపాలు ఇచ్చాడు? శాపాలు ఎక్కువ, ఆశీర్వాదాలు ఎక్కువ? మరలా అడుగుతాను, మీకు అర్థం అవ్వలేదు అనుకుంటాను. యాకోబు తన 12 మంది పిల్లలు పిలిచాడు, పిలిచి ఆశీర్వదించాడు. అంటే ఆశీర్వాదాలు ఎక్కువ వచ్చాయా, శాపాలు ఎక్కువ వచ్చాయా? శాపాలే ఎక్కువ ఉన్నాయి. ఎందుకు తెలుసా? ఏమయ్యా యాకోబు పిల్లలు ఎందుకు చెప్పించావు అని అంటే ఆయన అంటాడు, వీళ్ళందరూ నన్ను చాలా దుఃఖ పెట్టారండి, చాలా దుఃఖ పెట్టారు. ఇక్కడ అంటాడు, ఈయన యోధాను చూసి అంటాడు సింహం లాంటి వాడు అన్నాడు. ఆ తర్వాత అంటే సిమోను లే అని అన్నాడు. వీళ్ళు విడిపోతారు నా మాట వినరు అన్నాడు. అంటే దాను చూసి అంటాడు, వీడు సర్పం లాంటి వాడు, త్రావంటలు అందరూ కాటేస్తారు అన్నాడు. ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళి అంటాడు, వీడు తోడేలు అంటాడు. బెన్యామీను దగ్గరికి వచ్చి అంటాడు, తోడేలు స్వభావం కలిగిన వాడు అంటాడు. అంటే తండ్రి పిల్లల్ని ఎలా ఆశీర్వదించాలి చెప్పండి? కోపంతో ఎందుకయ్యా అలా చేసామనంటే నా ప్రాణాన్ని విసిగించేశారు కాబట్టి నేను తట్టుకోలేకపోయాను అంటే తండ్రి ఆశీర్వదించలేదు, ఎక్కువ శపించాడు. కొంతమంది శపించాడు, కొంతమంది ఆశీర్వదించాడు. అది పక్కన పెట్టండి. ఇప్పుడు మోసే ద్వితీయోపదేశ కాండంలో ఎన్నో అధ్యాయం అంటే 33వ అధ్యాయం 1వ వచనంలో ఇదే సందర్భం ఉంటుంది. మోసే వాళ్ళందరినీ పిలిచాడు, రండి 12 గోత్రికులు అని చెప్పేసి మోసే ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. అక్కడ ఎలా ఆశీర్వదించాడు చెప్పండి? చెప్పించాడు, ఆశీర్వదించాడు. 12 మందిలో ఎవరిని ఒక్కరిని కూడా శపించినట్టుగా బైబిల్ గ్రంథంలో లేదు. మోషే గారు ఎందుకు అలా అయింది అంటే దేవుని సేవకుడికి తండ్రికి ఉన్నటువంటి తేడా ఏంటంటే తండ్రి కోపాన్ని తట్టుకోలేక పిల్లలని కొంతమందిని శపించాడు, కొంతమందిని ఇచ్చేసాడు. మోసే ప్రాచీనంలో నుంచి నవీన స్వభావంలోకి వచ్చాడనడానికి నిదర్శనం ఏంటంటే దేవుని సేవకుడిగా ఈ విషయాన్ని, ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు లేదా ధ్యానిస్తున్నప్పుడు నేను చాలా గర్వపడ్డాను. ఎందుకంటే దేవుని సేవకుడిగా కొన్ని సందర్భాలలో మా ఫ్యామిలీస్లో లేదా మా కుటుంబాలలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి, పిల్లల గురించి అవన్నీ పక్కన పెడతాం. వాడు ఎలా ఉన్నా వాడి గురించి ఆలోచించకుండా పక్కన పెట్టి ఈరోజు చాలా మంది సేవకుల పిల్లలు గొడవపడడానికి, లోకంలో అనేక రకాల పరిస్థితుల్లో ఉండడానికి గల కారణం ఏంటో తెలుసండి? మేము మా పిల్లల మీద పెట్టేటువంటి శ్రద్ధ కంటే దేవుని సంఘం మీద, అందుకే మాకు అప్పగించబడినటువంటి సంఘం మీద పెట్టే శ్రద్ధ చాలా ఎక్కువ. మీరు ఎప్పుడైనా ఏమంటే మా అబ్బాయి బర్త్డే అండి అంటే ఏమి ప్రార్థన చేస్తాం? నాశనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తాం? లేదంటే ఏమంటే మా అబ్బాయి ఎగ్జామ్స్ రాస్తున్నాడండి, ఏమంటే మా పెళ్లి రోజు అండి, ఏమంటే మాది పలానా రోజు, ఇదండి అదండి అంటే ఎప్పుడు కూడా సేవకులుగా సంఘము క్షేమంగా ఉండాలని, సంఘములో ఉన్నవారు క్షేమంగా ఉండాలని. అంటే మోసే 12 గోత్రకర్తలను ఏమని ఆశీర్వదించాడు? అయ్యా ఇది దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదము, నాకు కలిగినటువంటి మనస్సు. సేవకుడిగా మోసే ఆశీర్వదించాడు. కానీ యాకోబు తండ్రి ఏం చేశాడంటే కోపం, అంటే ఆ పిల్లలు విసిగించడం వల్ల తట్టుకోలేక కొన్నిసార్లు కొంతమంది పిల్లల్ని శపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా.
అందుకని మోసేకి నమ్మకం ఏంటంటే, నేను ఎవ్వరు నష్టాన్ని కోరుకోలేదు, ఎవరు కష్టాన్ని కోరుకోలేదు, నేను నిజాయితీగా అనేకుల వరకు ప్రార్థన చేశాను, దేవుని సన్నిధిలో వారిని ఆశీర్వదించాను. కాబట్టి నేను ఒకానొక రోజు ఎక్కడికి ఎగిరి వెళ్ళిపోతాను? దేవుని సన్నిధికి ఎగిరి వెళ్తాను. సేవకుడిగా నా పనిలో నేను నమ్మకస్తుడిగా ఉన్నాను. అందుకని దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, అయ్యా నా అంతం ఎలా ఉంటుంది? నా దినముల పరిణామం ఏంటి? నా ఆయుష్కాలం కొద్దిగానే ఉంది, అయితే అవి కూడా ఎగిరిపోతుంది, త్వరగా గతించిపోతూ ఉన్నాయి. అయితే నేను ఈ సన్నిధికి ఎగిరి రావాలంటే నేను ఎలా ఉండాలి? ప్రాచీన స్వభావం నుంచి నవీన స్వభావంలోనికి రావాలి. ఈరోజు దేవుని బిడ్డలుగా మీరు ఏం చేయాలంటే, దేవుని సన్నిధికి ఎత్తబడాలి అంటే, దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే, లోకంలో ఎవరెవరో మాట్లాడుకోవడం, ఎవరెవరో మన గురించి ధ్యానం చేయడమో, లేదా ఎవరో మన జ్ఞాపకం చేసుకోవడమో, ఇవన్నీ పక్కన పెట్టండి. నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం, లేదా నీతిమంతులకు దేవుడు ఇచ్చే ఫలాలు అవన్నీ పక్కన పెడితే, నీ అంతకు నువ్వేం నేర్చుకోవాలంటే, నా అంతం ఎలా ఉంటుంది, లేదా నా భక్తి జీవితం ఎలా ఉంది, దేవుడు నన్ను తన సన్నిధిలోకి చేర్చుకోవడానికి నేనేం చేయాలి? నేను అసలు మారాలా? ప్రాచీన స్వభావంలోంచి అసలు రావాలా? అలా ఉండిపోయి నవీన స్వభావంలోనే నేను రానయ్యా, నాకు ప్రాచీన స్వభావమే బాగుంది అని అలా ఉంటే ఖచ్చితంగా దేవుని సన్నిధికి ఎగిరి వెళ్ళేటువంటి ఆధిక్యత దేవుడు నీకు ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. మొదటి విషయం అంటే, మోషే అడిగిన దానికి ఆయనలో మార్పు లేకుండా దేవుడు తనను పట్టించుకోడు అని మనం అర్థమవుతుంది. తర్వాత సేవకుల పిల్లలుగా యాకోబు కోపాన్ని తట్టుకోలేక శపించాడు, కానీ మరి మోషే ఎంత కష్టం వచ్చినా ఒక్కడు మరి అంతమందిని నడిపించి దేవుని సన్నిధిలో ఒకటే అన్నాడు. ఎంతమంది ఎన్ని విధాలుగా విసిగించిన దేవుని సన్నిధికి ఎందుకు ప్రార్థన చేసేవాడంతే, ఎవరి మీద ఏమన్నా. చూడండి ఇక్కడ మరొక మాట, రెండో మాట జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 8వ వచనం చదవండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 8వ వచనంలో చదివితే, యెషయా గ్రంథము 60వ అధ్యాయం 8వ వచనం, అమ్మా మేఘం వలెను ఎగయు గువ్వల వలెను వీరెవరు? నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించిన చాలండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, మేఘముల ఆయన సన్నిధికి వచ్చేవారు ఎవరు అని అంటే, మేఘము దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే, మనకు అర్థమయ్యే భాషలు చెప్పుకోవాలంటే పరిశుద్ధాత్మ ఆవరింపుకు సాదృశ్యంగా ఉంది. ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి చూడండి, సూర్యుని నుండి భూమి మీద పడేటువంటి సూర్యకిరణాలు ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా మనుషుల మీద పడితే పచ్చగడ్డి ఎండిగా అంటే వట్టిగడ్డలకు మాడి మసైపోతుంది. డైరెక్ట్గా పడకుండా సూర్యునికి భూమికి మధ్యలో ఏం అడ్డంగా ఉన్నాయి? మేఘాలు అడ్డంగా ఉన్నాయి. మేఘం అడ్డుగా లేకపోతే ఆ సూర్యకిరణాలు డైరెక్ట్గా పడితే మాడి మసైపోతాం. అంటే ఇప్పుడు మోసే చేసింది రెండో పని ఏంటంటే, ఒకటి దేవుని సన్నిధిలో ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేశాడు, నవీన స్వభావాన్ని ధరించుకున్నాడు. కానీ దేవుని అడుగుతున్నాయా నా అంతం ఎలా ఉంటుంది, నా దినముల పరిణామం ఏంటని అడుగుతున్నాడు, రిజల్ట్ ఏంటని అడుగుతున్నాడు. రెండవది, మేఘములాగా దేవునికి ప్రజలకి మధ్యలో ఎలా ఉన్నాడు? అడ్డుపడ్డాడంట. ఎప్పుడు అడ్డుపడ్డాడంటే, చూడండి కీర్తన 106వ కీర్తన 23వ చరణంలో చదివితే, 106వ కీర్తన 23వ చరణాన్ని చదువుకుందాం. అప్పుడు ఆయన నేను వారిని నశింపజేస్తుందనను, అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఎవరు అడ్డుపడ్డారు? ఇప్పుడు సూర్యుడి నుంచి భూమి మీద డైరెక్ట్గా సూర్యకిరణాలు పడకుండా ఏం అడ్డుపడుతుంది? మేఘం అడ్డుపడుతుంది. ఇక్కడ 60వ కీర్తన 60వ అధ్యాయం 8వ వచనంలో ఏం చదువుకున్నాం? మేఘములాగే ఎగసపడుతూ దేవుని సన్నిధికి ఎక్కువ వస్తున్నటువంటి వీరెవరు అని అంటే, ఈరోజు మన కుటుంబాలలో మీ భర్త కావచ్చు, లేదా మీ పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు దారి తప్పిపోయారు, ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, లేదా వేరే మార్గాల్లో ఉన్నారు. అప్పుడు దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి తెలుసు అంటే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మేఘములాగా దేవుని సన్నిధిలో, అయ్యా నా కుటుంబం పరిస్థితి, నా పిల్లల పరిస్థితి, నా భర్త పరిస్థితి అయ్యా వారి పక్షంగా నేను ఏం చేస్తున్నాను ఈ సన్నిధానంలో? మేఘములా ప్రార్థన చేస్తున్నాను అయ్యా, కనుక నా బిడ్డలను కనికరించవా. కాబట్టి మోసే చేసింది అదే. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడట తన కోపాన్ని కుమ్మరించిపోయాడట, తన ఉగ్రతను కుమ్మరించబోతే మోసే అన్నాడు, వద్దయ్యా, అవసరం అనుకుంటే నా ప్రాణాన్ని
తీసుకో, మరి నేనే చేయొద్దు అని దేవుని సన్నిధానంలో మోసే మేఘం వలె అడ్డుపడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, దైవజనుడిగా దేవుని సన్నిధానంలో తను చేసినటువంటి రెండవ పని ఏంటంటే మేఘములాగా దేవుని సన్నిధిలో ఆ ప్రజలు ఆ బిడ్డలు మరి నశించిపోకుండా అడ్డుపడినట్లుగా చూడగలుగుతున్నాం. అందుకని మా ఆయుష్కాలము త్వరగా గతించిపోతుంది. అయితే మేఘములాగా నేను ఎక్కడికి వెళ్తాను? దేవుని సన్నిధిలో నేను ఎగిరిపోతాను. ఎందుకు అంత నిరీక్షణ అంటే దేవుని సన్నిధానంలో తన భక్తి జీవితము ఎలా ఉందనంటే అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మనుష్య కుమారుడు వచ్చినప్పుడు చూడండి, వాక్య భాగం లోకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనంలో ఏముందనంటే మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన ముందు నిలుచుటకు శక్తి గలవారే మెలుకు కలిగి ప్రార్థన చేయండి అని రాయబడి ఉంది. లోకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనంలో రాయబడి ఉంది. మనుష్య కుమారుడు మన ముందుకు వచ్చినప్పుడు శక్తి కలిగినటువంటి బిడ్డలుగా నిలబడాలి అని అంటే మెలుగు కలిగి ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యంతో ఉన్నాం అనుకోండి, నువ్వు కాదు, నీ కుటుంబం కాదు, సంఘం కాదు, సమాజం కాదు, సమస్తమును సొదొమ గొమొర్రా పట్టణాల వలె. అర్థమవుతుందండి? ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలాగైతే సమూలంగా నాశనం చేయబడ్డాయో, ఆ తర్వాత నోవహ కాలంలో వచ్చినటువంటి ఉగ్రత ఎలాంటి పరిస్థితి ఎదుర్కొందో, ఈనాడు మన కాలంలో కూడా అంటే ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి పరిస్థితుల్లో మనం ధ్యానిస్తున్నప్పుడు ఏమి నేర్చుకోవాలి అని అంటే దేవుని సన్నిధానంలో మనం ఎలా అడ్డుపడాలి. అబ్రహాం అడ్డుపడ్డాడు. ఏమని అడ్డుపడ్డాడు? దేవుని దగ్గరికి వెళ్ళి అయినా ఒక 50 మంది, 30 మంది, 10 మంది, 5 అంటే దేవుని సంతానంలో మేఘంలో ఏం చేశాడు? అడ్డుపడ్డాడు. ఈరోజు నీ కుటుంబం గురించి నువ్వు ఎలా అడ్డుపడుతూ ఉన్నావు? పోతే పోనీలో పనికి మొదలు ఆడిపోతే నాకెందుకు అని వదిలేస్తున్నావు. ఎంతకాలం చెప్తామండి? ఎవడు చెప్తాడండి? వెళ్ళేవాడికి పోనవండి, పోతే పోతాడు అని ఈరోజు చాలా మంది అదే అంటారు. ఎవడో తెలుసా అండి? ఒకసారి చెప్తామండి, 2 సార్లు చెప్తామండి, వెళ్ళేవాడికి ఆడి కర్మండి అంటారు. ఆడి కర్మ కాదు. రేపు పొద్దున్న దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత దేవుడు నిన్నే లెక్క అడుగుతాడు. ఎందుకు తెలుసా? ఆ కుటుంబంలో నీవు కూడా ఒక వ్యక్తి కనుక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ మోసే దేవుని సన్నిధిలో అంటాడు మేఘము వలె ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఆయన అంటాడు, నేను ఏం చేస్తూ ఉన్నాను అయ్యా, ఆ ప్రజలని ఏమి చేయద్దయ్యా, కాబట్టి కావాలనుకుంటే నా ప్రాణాన్ని తీసుకోవాలని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఫ్లైట్ ఉంది కదా, విమానం గాల్లో ఎగరాలనుకోండి, దానికి ఏం కావాలి? ఇంధనం కావాలి. అందుకే ఆ ఇంజిన్లో ఇంధనం లేదనుకోండి, ఆయిల్ లేదనుకోండి, ఏమవుద్ది? పడిపోతుంది కదండి. అంటే ఒక క్రైస్తవ విశ్వాసి దేవుని రాకడలో ఎత్తబడడానికి ఏమండి? దేవుని రాకడలో ఎత్తబడడానికి ఏముండాలి? ప్రార్థన అనేటువంటి ఉండాలి. అలా కాకుండా ప్రార్థన లేకుండా, భక్తి లేకుండా, సహవాసం లేకుండా మనం కొన్ని సందర్భాల్లో ఎలా బ్రతుకుతూ ఉంటామంటే, నేను ఎవరు అనుకున్నావు? మనకు వచ్చే మొట్టమొదట అంటే ఈ డౌట్, నేను ఎవరు అనుకున్నా? దేవుడు అంటాడు, అవును నువ్వెవరు అని అడుగుతాడు. మనుషులు అడిగితే మనకి ఎంత కోపం వస్తుందంటే, మనుషులకు వచ్చినంతగా కొన్ని సందర్భాలు చాలా కోపడు. ఒకవేళ ఎవరైనా అడిగారు అనుకోండి, ఆవేశం తల్లుకు వచ్చేస్తుంది. దేవుడే అడిగాడు అనుకోండి, ప్రతి వందలు అడిగాడు కదా ఒక చోట, అయ్యా నేను అది చేశాను, ఇది చేశాను, ఇలా చేశాను, అలా చేశానంటే, సరే ఇంతకు నువ్వెవరు అని అడిగాడు దేవుడు. అంతేకాదు అడిగాడు, నువ్వు ఎవరయ్యా అని అంటే, అదేంటయ్యా నేను ఎవరో తెలియదా? నాకు తెలియదు. నీవు దేవుని సన్నిధానంలో ఎత్తబడాలి అంటే, మేఘములు దేవుని సన్నిధికి ఎక్కువ వస్తారు, మీరు ఎవరు అని అంటే దేవుడే సాక్ష్యం ఇవ్వాలి, వీళ్ళు నా పిల్లలే. ఏం చూసి దేవుని సన్నిధికి తీసుకోడు. ఏమున్నా దేవుని సన్నిధికి పర్లేదు వచ్చేయండి అని ఆహ్వానాలు పలకడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన జీవితం అనేకుల కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి. నిన్ను గురించి నువ్వు ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. మోసేకున్నటువంటి రెండో నమ్మకం ఏంటంటే, నిరీక్షణ ఏంటంటే, అయ్యా నీకున్నటువంటి గొప్ప నిరీక్షణ ఏంటంటే, నేను అనేకుల కొరకు ప్రయాసపడ్డాను, నన్ను గురించి కూడా నేను దేవుని సన్నిధానంలో ప్రయాసపడ్డాను అని అక్కడ చెబుతూ ఉన్నాడు. ఎక్కడికి గువ్వలు అన్నాడు కదా, గువ్వకి పావురానికి ఉన్నటువంటి వ్యత్యాసం, రెండింటికి ఒకేలాంటి స్వభావాలు ఉంటాయి. ఇంచుమించుగా చాలా దగ్గర స్వభావాలు ఉంటాయి. పావురం గూడు ఎప్పుడైనా ఎవరైనా చూసారు? పావురం గూడు కట్టుకోవడం, గవ్వు గూడు కట్టుకోవడం. ఇక్కడ పర్టికులర్గా ఒక చోట ఒక చెట్టు మీద గూడు కట్టుకొని పావురం గూడు కట్టుకున్న చోట ఎప్పుడైనా ఎవరు చూసారా? దానికి పర్టికులర్గా గూడు అనేది ఏది కూడా ఉండదు. ఇలాంటి గుళ్ళలోనో లేదంటే ఎక్కడైనా కోవిల్లోనో లేదా రాయి సత్తుల్లోనో ఎక్కడో అలాంటి దగ్గర నివాసం చేస్తూ ఉంటారు. అంటే దానికి అర్థం ఏంటంటే, ఈ స్థిరమైనటువంటి భూమి మీద ఇది స్థిరమైనటువంటి నివాసము కాదు. దేవుని బిడ్డలుగా మూడోది మనం తెలుసుకోవాల్సింది, భూమి మీద ఇది స్థిరమైనటువంటి నివాసము కాదు అని మోసే తెలుసుకున్నాడు. అందుకని దేవుని అడుగుతుండయా, నా దినముల పరిణామం ఎలా ఉంటుంది, ఐస్కాలం కొద్ది కదా, నా ముగింపు ఏంటి అని దేవుని సన్నిధానంలో మోసే గారు ప్రార్థన చేస్తున్నట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. పిల్లల ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఈ మాట కొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నించండి. పావురము
ఒక మగ పావురం ఆడపావురం కలిసి జీవించాయనుకోండి. జీవించినప్పుడు రెండిట్లో ఒకటి చచ్చిపోతే అదే జాతికి చెందినటువంటి ఇంకొక పావురం దగ్గరికి వెళ్ళి ఆ పావురం కలవదు. మీకు అర్థమవుతుందండి? ఆడపావురం చచ్చిపోయింది, మగ పావురం ఉంది. ఈ ఆడపావురం చచ్చిపోయింది కాబట్టి ఇంకొక ఆడపావురం చూసుకోవచ్చు అని ఆ పావురం ఇంకొక పావురం దగ్గరికి వెళ్ళదు. బ్రతికున్నన్ని దినాలు ఒంటరిగా బ్రతికి తన దినాలు ముగిసిన తర్వాత అలా చచ్చిపోవడానికైనా సిద్ధపడుతుందంటే కానీ ఇంకొక పావురంతో చెత్త కలిసి జీవించడానికి ఆ పావురం ఇష్టపడదట. సేమ్ గువ్వ కూడా అలాంటి మనస్తత్వాలు కలిగి ఉంటుంది. అందుకని మనకు చాలా పాటలు ఉన్నాయి, గూడు లేనటువంటి గువ్వలా నేను తిరుగుతూ ఉన్నాను పాటలు, చాలా పాటలు ఉన్నాయి. అందుకని చూడండి, ఈ లోకంలో చాలా పక్షులు ఉన్నాయి. తెలుసా, అమెరికాలో వారికి ఆ దేశానికి అంటే ఆ పక్షి గ్రద్దని వారి రాష్ట్ర పక్షిగాను దేశ పక్షిగాను ఉపయోగిస్తారు. మన రాష్ట్ర పక్షి ఏంటి? రాష్ట్ర పక్షి అండి పాలపెట్ట. మన దేశ పక్షి వేరే. మన ఇండియాకి నెమలని మన ఇండియా పక్షిగా మనం చూస్తాం, కానీ రాష్ట్ర పక్షి పాలపెట్ట. ఇప్పుడు యేసుప్రభు వారికి కూడా పక్షి ఉంది. ఏ పక్షి? నా పావురం అన్నాడు. అందుకని అంటే మనం ఒక్కొక్కరు ఒక్కొక్క పక్షిని పంచుకుంటే అంటే ఈయన పవిత్రమైనది, శ్రేష్టమైనది, విలువైనది నా పావురమా అన్నాడు ఆయన. అందుకని మన జీవితాలు ఎలా ఉండాలంటే పవిత్రత కలిగి, శ్రేష్టమైనటువంటి భక్తి జీవితాలు కలిగి, దేవుని సన్నిధానికి ఎక్కి వెళ్ళేటువంటి గువ్వల వలె, మేఘము వలె దేవుని సన్నిధానానికి ఎక్కే వారిగా ఉండాలి. మన భక్తి జీవితం అలాంటి బ్రతుకుని కలిగి ఉండాలని దేవుని సేవకుడిగా కోరుకుంటూ ఉన్నాను. చూడండి, ఒక్క మాట నేను చెప్పేసి ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ఇక్కడ ఒక మాట ఏముందంటే, సర్వసాధారణంగా ఇక్కడ మోసే గారు చనిపోయారు. మోసే గారు చనిపోయిన తర్వాత దేవుడు అన్నాడు, మోసేకి 3 నిరీక్షలు ఉన్నాయి. ఒకటి, నా దినముల పరిణామం ఏంటయ్యా అని అడిగాడు. తర్వాత పాత స్వభావం నుంచి నూతన స్వభావంలోకి వచ్చి, ప్రభువా నీ సన్నిధిలో నేను ఇలా జీవిస్తానని తాను మార్చుకొని సాక్షిగా నిలబడ్డాడు. రెండవది అనేకుల కొరకు ప్రయాసపడ్డాడు. తన గురించి తను దేవుని సన్నిధిలో తనను కాపాడుకుంటూ ఇతరుల కొరకు ప్రార్థన చేసి, అయ్యా అవసరమైతే నా ప్రాణం తీసుకో అని అడ్డుపడి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు. మూడవది, పవిత్రత కలిగి, గువ్వ పావురం ఎలాంటి పవిత్రత కలిగి జీవించిందో అలాంటి పవిత్రత కలిగి తన ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు. సరే, గాబ్రియల్ దూత వచ్చింది. మీకు తెలుసు, యోధా పత్రికలో 9వ వచనంలో రాయబడి ఉంటుంది. అది ఒకటే అధ్యాయం ఉంటుంది. గాబ్రియల్ దూత దిగొచ్చింది. మిఖాయేలు దూత దిగొచ్చింది. మిఖాయేలు దూత దిగొచ్చి, మోసే తీసుకెళ్దాం, ఆ యొక్క కళిబరాలను తీసుకెళ్దాం అని తన ఆత్మ గురించి మిఖాయేలు దిగి రాగానే వెంటనే అక్కడికి ఇంకొకడు వచ్చాడు. ఎవడు? లూసిఫర్ వచ్చాడు. ఏయ్, ఎక్కడికి తీసుకెళ్ళేది? మోసేని ఈ లోకంలో అనగా ఈ భూమి మీద ఉన్నటువంటి పాలు అనే కనాను దేశానికే దేవుడు వెళ్ళనివ్వలేదు. జస్ట్ చూసాడంతే, వెళ్ళనివ్వలేదు. ఆ కనానులోనే అడిగట్టలేదు. అలాంటిది పరమ కనానులో ఎలా తీసుకెళ్తావు అని లూసిఫరు మిఖాయేలుకు అడ్డుపడ్డాడు. అడ్డుపడగానే, నువ్వు తప్పు మాట్లాడుతూ ఉన్నావు, అన్న భక్తి గురించి నీకు తెలియదు. దేవుని సన్నిధానంలో మోసే ఎలాంటి భక్తిని ఆచరించాడో, ఎలాంటి క్రమాన్ని పాటించాడో అయ్యా అని మాట్లాడుతూ వాగ్వాదం చేసిన తర్వాత మిఖాయేలు అంటున్నాడు, ఇదిగో నీకున్నటువంటి సమస్తమును ఏమవును కాక అలా అర్థం చేసుకోకు అని దేవుని సన్నిధానంలో మోసే గురించి వాదించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, మన దినాల పరిణామం చాలా కొద్దిగా ఉన్నాయి. కావాలని మన ప్రాణం మనంతా మనం తీసుకోకూడదు. దేవుడు తన యొక్క జీవితాన్ని లేదా దేవుడు మన జీవితాన్ని ఎప్పుడు మిగించాలనుకుంటే, మీకు ఒక విషయం చెప్తాను. మోసే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్నాడు కదా, కానీ బైబిల్ గ్రంథంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికినట్టుంది? 120 సంవత్సరాలు మోసే గారు బ్రతికారంటే, తాను ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే దేవుడు మోసేని అత్యధికమైనటువంటి ఆయుష్ను దేవుడు ఇచ్చాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. అంటే ఇలాంటి జ్ఞాపకాల కూటాల్లో కూర్చున్నప్పుడు మనం ఏమి నేర్చుకోవాలంటే, వారి భక్తి జీవితాన్ని ఎలా కట్టుకున్నారు, వారి ఆధ్యాత్మిక జీవితంలో ఏం చేశారు అనేది ఎవరు చూస్తారు? మనము సమతూకం వేయడం కాదు, లేదా మనము వారిని త్యాగం వేయడం కాదు, లేదంటే ఏమండి వీళ్ళు ఎలా చేశారండి, వీళ్ళు ఎలా నడిచారండి అని మనం ఎవరమండి తీర్పు తీర్చడానికి అని అంటే, దేవుడు మోసే విషయంలో కొన్ని సందర్భాల్లో మోసే గురించి ఆలోచన చేస్తూ చదువుతూ ఉంటే, నిజమేనండి మోసే ద్రోహులారా అని తిట్టాడు కదా, ఆ తర్వాత దేవుడు చెప్పినటువంటి ఆధ్యాత్మికం ఇచ్చాడు కదా, కాబట్టి పాలు తేనెలు ప్రపంచ దేశానికి ఎవరు వెళ్ళలేదు? మోసే వెళ్ళలేదని సర్టిఫికేట్ ఇచ్చేస్తాం, సెన్సార్ బోర్డు ఇచ్చినట్టుగా. అంటే ఇప్పుడు ఈ వాక్య భాగాలు చదివినప్పుడు మోసే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా ఆయుష్కాలం కొద్దిగా ఉంటుందయ్యా, నా జన్మల పరిణామం కొద్దిగా ఉంటుందయ్యా, అయ్యా నా ముగింపు ఎలా ఉంటుంది, నా అంతం ఎలా ఉంటుంది అన్నట్టు దేవుడు అంటాడు. నీ అంతాన్ని కూర్చొని డోకా లేదు. ఎందుకు తెలుసా? నీవు నా సన్నిధానంలో ఎలా బ్రతికావు,
నిదానంగా బ్రతికావు. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేసావు. నీకు ఉంది ఒక గుద్దుకు చంపేసి హైస్కూల్లో కప్పెట్టేసి అంత కోపం ఉంది, కానీ వదిలిపెట్టేసావయ్యా. ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టేసావు. నవీన స్వభావాన్ని ధరించుకొని నాకు ఇష్టకరమైనటువంటి వ్యక్తిగా నువ్వు జీవించావు. తర్వాత రెండవది, నిన్ను గురించి నీ ప్రాణం పోతుందని తెలిసినప్పటికీ నీకు బదులుగా అంటే వారికి బదులుగా మధ్యలోకి వచ్చి అయ్యా వారిని కాపాడయ్యా, వారిని ఏం చేయడం కావాలంటే నా ప్రాణం తీసుకో అని ఒక సేవకుడిగా నీకున్నటువంటి లక్షణాన్ని నువ్వు చూపించావు అని దేవుని సన్నిధానంలో ఉండాలి. ఒక విశ్వాసంగా కొన్ని సందర్భాలు మన కుటుంబం గురించి మనమే ప్రార్థన చేయం, కానీ మోషే అంటాడు అవసరం అనుకుంటే నా ప్రాణం తీసుకో అని మధ్యలోకి వచ్చి మరి మోషే ప్రార్థన చేసినట్లుగా చూడగలుగుతున్నాం. మూడవది పవిత్రత కలిగి జీవించాలి అన్నట్టు. అయ్యా ఇదిగో పావురము గొవ్వలే యక్షని సన్నిధికి వచ్చినట్లుగా నేను కూడా ఒకరోజు ప్రతి ఒక్కరూ ఒకరోజు వెళ్ళాలి. అందుకని మన ఆయుష్కాలం కొద్దిగా ఉంది, మన దినాలు పరిణామం ఆవిరి వలె త్వరగా గతించిపోతూ ఉన్నాయి. అయితే మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే అయ్యా నేను నా దినాల పరిణామం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆయుష్కాలం నా ముగింపు, సంవత్సరం గారి ముగింపు ఎలా ఉంది? ఆశీర్వాదకరంగా ఉందా భయంకరంగా ఉందా? చాలా భయంకరంగా ఉంది. అయితే పేరు ముగింపు ఎలా ఉంది? చాలా భయంకరంగా ఉంది. తనంతా తాను చచ్చిపోయాడు. ఈరోజు మనంతటా మనమే అంటే చచ్చిపోవడం అంటే మనం జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆధ్యాత్మికంగా నువ్వు బలపడకుండా అంటే ఆధ్యాత్మికంగా స్థిరపడకుండా ప్రార్థన జీవితం కలిగి లేకుండా నువ్వు చేసే భక్తి ఆత్మహత్యతో సమానం. అర్థమవుతుందండి? నువ్వు చచ్చిపోయిన బ్రతికిన పెద్ద తేడా ఉండదు. నువ్వు ఆధ్యాత్మికంగా కట్టబడిన తర్వాత మోసే డౌట్ ఉంది, నేను కరెక్ట్గా ఉన్నానో లేదో అని దేవుడిని అడిగితే దేవుడు క్లారిటీ ఇచ్చాడు. నువ్వు కరెక్ట్గా ఉన్నావో లేవో, దేవుడి సన్నిధికి వెళ్తావో లేవో అని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీకు కూడా ఆన్సర్ ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం.